ఈరోజు రాయలసీమ కారం దోశ విత్ పిట్లా తయారు చేసాను. ముందుగా 2 ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, 5-6 రెబ్బలు, ఎండుమిరపకాయ తొడిమలు తీసుకోకుండా వేడి నీళ్ళలో వేయాలి. ఇలా వేడి నీళ్ళలో 5 నిమిషాలు బాయిల్ అయ్యేదాకా ఉంచి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డని ఇలా కోసుకోవాలి. ఇందులో కొద్దిగా గల్లుప్పు వేసి 5 మినిట్స్ బాయిల్ అయ్యేదాకా ఉంచాలి. ఈలోగా మనం బొంబాయి చట్నీ పిట్లా ప్రాసెస్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, తాలింపు, శనగపిండి దూరగా వేయించు. మాడిపోకుండా దూరగా పచ్చివాసన పోయేంత వరకు వేయించు. ఈ మిరపకాయలు ఇలా తెరలాలండి ఒక 3 to 4 మినిట్స్. పచ్చి వాసన పోయేంత వేయించుకున్న శనగపిండి ఇప్పుడు మనం బొంబాయి చట్నీ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. దూరగా వేయించిన శనగపిండిలో వాటర్ తీసి ఇలా కలుపుకొని పక్కకు. ఇందులో కొద్దిగా తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఫ్రై చేయాలి. కొద్దిగా సాల్ట్, ఉప్పు, ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ మిరపకాయలని వడగట్టుకోవాలి. ఒక చిల్లుల గిన్నెలో వడగట్టుకొని పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఈ బొంబాయి చట్నీ మనం నీళ్ళలో కలుపుతుంది ఇందులో వేసేసుకొని బాగా కలుపుతుంది. కంటే దీని చిక్కదనం చూసుకోండి. ఇలా కావాలి అండి. ఇలా దగ్గరికి వెళ్ళిపోతుంది. అయినాక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వీటి తొడిమెలు తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో మిక్సీ జార్లో వేసుకుందాం. ఫస్ట్ ఎండుమిర్చి నీళ్ళల్లో తెరలపెట్టి తీసిన ఎండుమిర్చి వేయాలి. తర్వాత 4 రెబ్బలు ఎల్లిపాయలు, తర్వాత ఉల్లిగడ్డ, సరిపడంత ఉప్పు, ఇప్పుడు మిక్సీ పట్టుకోండి. ఇలా వస్తుంది. ఇంకా మెత్తగా పట్టుకోవాలి. మళ్ళీ బౌల్లో తీసినాక మంచిగా చూపిస్తాను మీకు. నేనే వీడియో తీసుకొని నేనే చేయడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్, క్షమించండి నన్ను. మిరపకాయలు కొద్దిగా మెదగకపోతే కొద్దిగా వాటర్ పోసుకోండి. ఒక చుక్క, ఎక్కువ వద్దు, కొద్దిగా పోసుకోండి. చూడండి ఫ్రెండ్స్, దోశలో కావాల్సిన కారం బొంబాయి చట్నీ. ఇది రాయలసీమలో పిట్లా అని కూడా పిలుస్తారు. ఇప్పుడు దోశ ప్రాసెస్లోకి వెళ్దాం. దోశ ప్రిపరేషన్.
ఇప్పుడు దీనిపైన కారం, బొంబాయి చట్నీ, కొద్దిగా కారం ఇలా మొత్తం మనం గరిటెతోటి ఇలా స్ప్రెడ్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో దోశ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినాలంటే. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది ఈ కారం దోశకి. చూడండి ఫ్రెండ్స్, చూడండి దోశ ఎంత బాగుంది. వేడి వేడిగా ఇలా తుంచుకొని డైరెక్ట్గా అయినా తినొచ్చు, మన ఇష్టం. మనం ఈ బొంబాయి చట్నీ మరి కారం ఇట్లా నంచుకొనైనా తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.